మార్గశిర లక్ష్మీవారం మొదటి వారం అండి. రేపటి నుంచి 5 వారాలు తప్పకుండా మార్గశిర లక్ష్మీవారం నోము చేసుకోవాలండి. మొట్టమొదటి వారం మాత్రం తప్పకుండా మనము పూజని పొద్దుటంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ లక్ష్మీదేవిని ఆహ్వానించి చక్కగా పూజ చేసుకోవాలండి. పీఠం పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుడి దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఉంటే అక్కడ కూడా పెట్టుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ 5 గురువారాలు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తానండి. కొత్త బట్టలు ధరించడము, అమ్మవారికి కొత్త బట్టలు పెట్టడము, తర్వాత నైవేద్యంగా మా ఇంట్లో మనం ఎలా తింటామో అమ్మవారికి అలా నివేదన చేస్తానండి. పులిహోర ఒక వారము, దద్దోజనం ఒక వారము, పులగం ఒక వారము అలా చేయడమే కాకుండా బజ్జీలు, పూరీలు, మంచిగా కర్రీ ఇలాంటివన్నీ చేసి ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టడమే కాకుండా మా ఇంట్లో వాళ్ళమందరం కూడా చక్కగా ఆరగించడం జరుగుతుంది. మేము ఎక్కువగా సాయంత్రం పూటే చేసుకుంటామండి ఇది. ఈ నోముని మా వాళ్ళు బాగా శ్రద్ధగా చేస్తారండి. మేము ద్రావిడ బ్రాహ్మణము, శ్రద్ధగా మాకు పట్టిస్తారు. మీరు కూడా చక్కగా చేసుకుని 5 వారాలు కంపల్సరీ చేసిన వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి. మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏమీ లేదండి, ఒక చాకలామెకి 5 కోడళ్ళు ఉండేవారు. ఆమె భక్తి శ్రద్ధలతోటి ఈ పూజను చేసుకుంటూ ఉండేది. అయితే చాకలామె అని కూడా అంటున్నారు, బ్రాహ్మలామె అని కూడా అంటారు. 4 వర్ణాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పూజని. ఆమెకు ఆ బ్రాహ్మలామెకు లేకుంటే చాకలామెకు కథల్లో అలాగే వివరించి చెప్పారు మాకు. మేము అక్షింతలు తీసుకుని ఆ కథను చదువుకుంటాము. ఆమెకు పెళ్ళై పిల్లలు ఉన్నారు. సవితి కూతురు కూడా ఉంది. సవితి కూతురికి బెల్లం ముక్కిచ్చి నువ్వు నైవేద్యంగా ఆమె ఈ యొక్క గురువారం పూజ చేసుకుంటూ ఉండదు. పిల్లల్ని ఆడించుకుని రమ్మన్నప్పుడు ఈ సవితి కూతురు కూడా ఆమె చేసే పూజని గమనించి ఏం చేస్తుందంటే తను కూడా మట్టి బొమ్మని పెట్టుకుని పూజ చేస్తూ ఉండేది. ఈ విధంగా ఆమె ఈ పూజని ఈ అమ్మాయి గమనించి మట్టి బొమ్మను చేసుకుని తను కూడా తన సవితి తల్లిలాగానే చక్కగా బెల్లం ముక్క నైవేద్యం పెడతా ఉండేది. పుట్టింట్లో ఉన్నప్పుడల్లా ఈమె చేసిన పూజలకి బాగా అంగరంగ వైభవంగా వాళ్ళకి అన్ని సకల సంపదలు ఏర్పడ్డాయి. తర్వాత ఈమె పెళ్ళై పుట్టింటిని వదిలి అత్త ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పుట్టింటి వాళ్ళకి కొంచెం ధనం తగ్గిపోయింది, హీనావస్థలో ఉండిపోయారు. అయితే తల్లి యొక్క బాధలను తెలుసుకుని ఆమె